న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలం రేగులపాడు గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ గారు 133వ జయంతి సందర్భంగా ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంను ఉద్దేశించి అంబేద్కర్ ఇండియా మిషన్ ఇన్ఛార్జ్ వజ్రగడ రవికుమార్ జానీ మాట్లాడుతూ నీకోసం జీవిస్తే నీతోనే జీవిస్తావ్, సమర్థులు మౌనంగా ఉంటే అసమర్థులు రాజ్యమెలుతారు అనే నినాదాలు ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ రూపకర్త, అంటరానితనం, వివక్షలపై బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అలుపెరగని కృషి చేసిన మహానుభావుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా ఇవే మా ఘన నివాళులు. భారతదేశం 145 కోట్ల భారతీయుల ప్రజల కోసం తన జీవితాన్ని, తన కుటుంబంని బలి చేసుకుని గొప్ప గొప్ప చదువులు చదివి ప్రపంచంలో నెంబర్ 1 రాజ్యాంగం రూపకల్పన చేసినటువంటి మహానుభావుడా బీఆర్ అంబేద్కర్. ఆయన రాజ్యాంగమే భారతీయులకి శ్రీరామరక్షగా. భారతదేశంలో అనేక మతాలు ఉన్నగాని అందరం ఒకటే అనే భావనతో జీవించడం గొప్ప సంతోషకరమైన విషయం అని అంబేద్కర్ గారిని చూడాల్సినది కులం, మతం కాదు, వారి ఆశయం, అభిమతం. ఆశయాలను ఆచరణలో పెడితే మానవుడే మహనీయుడు అవుతాడు అని జానీ అన్నారు. ముందు రోజు అర్ధరాత్రి 12 గంటలు తర్వాత బొళ్లపాడు గ్రామంలో అంబేద్కర్ గారు పాటలతో, ఆయనకు ఘనంగా డాన్స్లతో పుట్టినరోజు శుభాకాంక్షలు, జైభీం జైభీం అనే నినాదాలతో ఊరేగింపు జరిగింది. ఈ కార్యక్రమంలో రేగులపాడు టీం శ్రీను, చిన్నరాము, పురుషోత్తం, ఉపేంద్ర, శ్రీను, ప్రకాష్, శంకర్, ఎలైజీరావు, ఉమాశంకర్, రామకృష్ణ, శంకర్, చింటూ, వంశీ, నవీన్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నమస్తే. మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలం రేగులపాడు పంచాయతీలో ఈరోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారిది ఈరోజు 133వ పుట్టినరోజు. మరి ఈ సందర్భంగా రేగులపాడు గ్రామంలో అంబేద్కర్ ఇండియా మిషన్ సంబంధించిన కుటుంబ సభ్యులతో ఈరోజు ఘనంగా అంబేద్కర్ గారి పుట్టినరోజు కార్యక్రమంలో చేయడం జరుగుతుంది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రపంచవ్యాప్తంగా ఆయన్ని గుర్తించారు. మరి అంత గొప్ప వ్యక్తి పుట్టినరోజుని చేసుకునే అదృష్టం మాలాంటి సామాన్యులకి కలగడం అది మా అదృష్టం. కాబట్టి అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను, విలువలను కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా ఈ రేగులపాడు గ్రామంలో తెలియజేసుకుంటున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై హింద్, జై హింద్.